ప్రస్తుతం మన దేశాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం పేపర్ లీకేజ్. విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఈ పేపర్ లీకేజ్ ఇప్పటిది కాదు. ఈ పేపర్ లీకేజ్ వల్ల తమ భవిష్యత్తు ఇక్కడ పదిలం కాదు అన్న ఆలోచనతో యువత దేశాన్ని వీడుతున్నారు. లీవ్ ద కంట్రీ అండ్ లీడ్ ద లైఫ్ అంటూ యువత పరదేశానికి పయనమవుతున్నారు. మరి ఈ పేపర్ లీకేజ్ కి కారణం ఎవరు? దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలం అని చెప్పుకునేవారా? నేను దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకునేవారా? మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చూసుకుంటే ఎంతో మంది యువత తమ భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు. స్టూడెంట్స్ కి వేరే వేరే స్టేట్స్లలో కూడా సెంటర్స్ పడ్డాయి. ఎగ్జామ్ కోసం అక్కడికి చేరుకున్న తర్వాత స్టూడెంట్స్ గుండెల మీద పిడుగు పడినట్లుగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అనే వార్తలు తెలిసింది. అప్పుడు ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. యుద్ధాలను ఆపగలిగే దైవాంశ సంభూతులు అనుకునే నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మరి వీరికి ముందే భగవంతుడు తెలియజేయలేదా? అంతేకాకుండా ప్రశ్నించే ప్రతిపక్షాల నోళ్లు మూయించేలా చేస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ పేపర్ లీకేజ్ విషయం లేవనెత్తినప్పుడు ఆ సెకండ్ మైక్ ని ఆపేశారు. యాక్చువల్ గా నీట్ ఎగ్జామ్ మార్చ్ లో జరగాల్సింది, దానిని జూలైకి పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత జూన్ కి ప్రీపోన్ చేశారు. జూన్ లో ఎగ్జామ్ నిర్వహించారు అంటే లేదు, ఎగ్జామ్ కి కొన్ని గంటల ముందు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. దేశానికి సేవ చేసే డాక్టర్స్ తయారు చేసుకునే ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవ్వడంతో స్టూడెంట్స్ మనసులో ఇది ఒక పనికి మాలిన పాలన అన్న ఉద్దేశానికి వచ్చారు. లాస్ట్ 5 years 41 times లీకేజెస్ జరిగాయి. ఏ స్టేట్లో ఎన్ని లీకేజెస్ జరిగాయో చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 సార్లు, ఉత్తరాఖండ్లో 4 సార్లు, ఉత్తరప్రదేశ్లో 1 సారి, మధ్యప్రదేశ్లో 5 సార్లు, తెలంగాణలో 5 సార్లు, అరుణాచల్ ప్రదేశ్లో 1 సారి, అస్సాంలో 1 సారి, జార్ఖండ్లో 1 సారి, ఒడిశాలో 1 సారి, బీహార్లో 3 సార్లు. మరి లీకేజ్ చేసిన వారికి ఏం భయం ఉండదా అంటే ఎన్నో పేపర్ లీకేజీలకు పాల్పడిన విజయేంద్ర గుప్తా తన మాటల్లో ఒకసారి దొరికినాడు. ఏమన్నాడంటే జైలుకు పోతాం, తర్వాత బెయిల్ వస్తుంది, ఆ తర్వాత అంతా మామూలే అని చెప్పేసి అన్నారు. అడ్డదారిలో డాక్టర్స్ అయిన డాక్టర్ దగ్గర ఈ పాలకులు ట్రీట్మెంట్ తీసుకుంటారా? లోక్సభలో రాహుల్ గాంధీ ఈ విషయం మీద గళం లేవనెత్తినప్పుడు సభని వాయిదా వేశారు స్పీకర్ గారు. మళ్ళీ సమావేశం అయిన తర్వాత సేమ్ పరిస్థితి. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభని సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. గత 5 years లో 41 లీకేజెస్ అయ్యాయి. వాటి వల్ల 1,40,00,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం 41 నోటిఫికేషన్ల కోసం 1,40,00,000 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఇప్పుడు ఆ విద్యార్థులు అందరూ ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికైనా దేశ రాజకీయ నాయకులు వారి సొంత లాభాల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం, ప్రజల కోసం, ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పేపర్ లీకేజీలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిది. మనందరం కలిసి మన దేశ భవిష్యత్తును సరిదిద్దుకుందాం, ఆదర్శంగా నిలుద్దాం. జై హింద్.